హాయ్ ఫ్రెండ్స్, నేను చూసేశాను ఆంధ్ర కింగ్ తాలూకా స్టారింగ్ రామ్ గారు, రామ్ పోతినేని, ఇంకా ఉపేంద్ర. ఇది ఒక ఫ్యాన్ ఒక స్టోరీ అండి. ఇందులో ఒక సూపర్ స్టార్ ఉంటారు ఉపేంద్ర గారు. ఆయన ఎన్నో మూవీస్ హిట్ అవుతాయి. హిట్ అయినాక కొన్ని మూవీస్ మాత్రం ఫెయిల్ అవుతూ వస్తుంటాయి. లాస్ట్కి ఒక మూవీ తీస్తాడు, అది మధ్యలో ఆగిపోతుంది. 3 కోట్లు కావాలి రీస్టార్ట్ కానీ. అక్కడ ఒక ఫ్యాన్ అనేవాడు 3 కోట్లు వేస్తాడు అకౌంట్లో. ఎవరి ఫ్యాన్ నేను ఎప్పుడు కలవడం 3 కోట్లు వేసాడు అని చెప్పి ఆయన గురించి వెతుక్కుంటూ సూపర్ హీరో బయలుదేరుతాడు ఊరికి. సో ఆ ఫ్యాన్ ఎవరు, ఎందుకు వేసాడు 3 కోట్లు అనేది ఆ స్టోరీ చూపిస్తారు. ఆయనను వెతుక్కుంటూ ఆయన గురించి తెలుసుకుంటూ పోతారు. ఈ రామ్ చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అవుతారు ఈ సూపర్ స్టార్ ఉపేంద్ర వల్ల. ఆయన మూవీస్ చూసి అది చూసి ఇన్స్పైర్ అయ్యి అలా ఎంత చదువుకుంటాడో చూపెట్టారు. చదువు దగ్గర చిన్నప్పుడు ఇన్స్పైర్ అని చూపిస్తాడు, కానీ గ్రాడ్యుయేటా లేక ఏందనేది ఏం చూపెట్టాడు. అప్పుడు తర్వాత ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, వాళ్ళ డాడీతో ఛాలెంజ్ చేస్తాడు. వాళ్ళ డాడీకి ఒక థియేటర్ ఉంటుంది, నేను థియేటర్ కట్టి చూపిస్తా అంటాడు. సో థియేటర్ కడతానని చెప్పి వీళ్ళు ఉండేది ఒకటి బీచ్ దగ్గర చిన్న గ్రామం, ఒక చిన్న లంక లాగా ఉంటుంది. అది థియేటర్ కడతానని చెప్పి అక్కడ ఓపెన్ థియేటర్ కడతాడు. కట్టడానికి ఏం లేదు, కట్టెలు పెట్టేసి ఒక స్క్రీన్ వేస్తాడు, దానికి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ తగలబెడతాడు, మళ్ళా బీచ్లో మట్టి అమ్ముతాడు. ఇలా డిఫరెంట్ బిజినెస్లు చేస్తాడండి. బీచ్లో మట్టి అమ్మాలంటే అంత ఈజీ. అక్కడ ఉన్న మట్టి అమ్మాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి కదా. ఈ సినిమా ఏదో చూపిస్తుంటారు అట్లా అమ్మేయడము, మళ్ళీ ఆ మట్టి అమ్మేసి అక్కడ థియేటర్ కూడా కట్టేస్తాడు. ఆ వచ్చిన పైసలతోని ఆ థియేటర్లో మళ్ళీ అమ్మేస్తాడు. తన హీరోకు ప్రాబ్లం వచ్చిందని చెప్పి అమ్మేసి ఆ 3 కోట్లు ఇన్నే అకౌంట్ వేస్తాడు అనమాట. ఇది స్టోరీ. సో ఛాలెంజ్ పక్కకి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి ఈయనతో పెళ్ళి అవుతుందా లేదా, మళ్ళా ఆ సూపర్ స్టార్ ఎవరైతే ఉన్న ఫ్యాన్ ఎత్తుకుంటూ వస్తాడు. ఏందనేది ఎండింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా చూపించారు. స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇప్పుడు నడుస్తుంది కదా హీరోస్కు ఫ్యాన్స్ కానీ, అది